ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మనం ఎలాగని ఈ ఆదివారం గృహముల యొద్దనే ఆరాధన చేసుకుంటకు ఈ సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ దేవుడు అనుగ్రహించినాడు. ఈ కరోనా వ్యాధి వ్యాపించి అన్ని స్థలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా భయమును కలిగిస్తూ ఉన్నది కనుక దేవుని యొక్క మందిరము మూయబడి ప్రతి గృహములో కూడా దేవుని ఆరాధించుకోవటానికి సమయం ఇచ్చినాడు. దాన్ని సద్వినియోగపరుచుకుని దేవుని కనపరిచి ఆయన నామమునకు తగినట్టుగా మన సంఘములే కాకుండా దేశము, ప్రపంచం అంతా కూడా ఈ కరోనా వ్యాధి యొక్క తీవ్రత నుండి తప్పించబడినట్లు మన ప్రార్థనలో ఎడతెక్క కొనసాగించుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మా ప్రియమైన తండ్రి, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడును, జీవాధిపతి అయిన యేసు ప్రభువా, ఈ పరిశుద్ధ నామమునకు స్తోత్రములైన మా చుట్టూ కూడా మా తండ్రి ఈ కరోనా వ్యాధి వ్యాపించి ఉన్నటువంటి కొన్ని స్థలాల్లో రెడ్ అలర్ట్ కూడా చేసేటుండగా మేము ఎలాగున మా గృహాల్లో నిన్ను స్తుతించి ఆరాధించుకొని ఆశీర్వాదం పొందినట్లు కృప చూపించండి. బలహీనులంటి వారిని బలపరచండి, వ్యాధిగ్రస్తులంటి వారిని స్వస్థపరచండి. మా ఆత్మలు నేను హత్తుకుని నేను కనపరచండి చేయమని నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నూతనపరిచి ప్రార్థనా శక్తిపరులుగా చేయమని, కుటుంబంలో దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనము నుండి 10వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నాను. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమీయో ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడు నై ఒగుచు వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుతున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకుని పోలేం. కాగా అన్న వస్త్రముల గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాలోచనలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకునిరి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ధనమును గురించినటువంటి ఒక విశిష్టమైన సత్యమును ఇక్కడ వివరించి భక్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. ఈ లోకం అంతా కూడా ధన యొక్క శక్తితో నడిపించబడతా ఉన్నది. ఈ ధనం లేకపోతే జీవితంలో ఏ కార్యం జరగదు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే యేసు ప్రభు తెలియజేసినటువంటి ఒక గొప్ప సత్యాన్ని మన సమయం వద్దు గుర్తు చేసుకోవాలి. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రభువారు
తెలియజేసినటువంటి ఈ మర్మాన్ని మనము గ్రహిస్తాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనంలో ఇలా అనడం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ సిమ్మిటియు తుప్పును తినివేయును, దొంగల కన్నం వేసి దొంగిలిదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఇది యేసు ప్రభు తెలియజేసినటువంటి గొప్ప సత్యం. ఏం చెప్తాడంటే ఆయన, భూలోకం ఉంది, పరలోకం ఉంది. భూలోకంలో ఏ కార్యమైనా ధనం వలన జరుగును అని అందరూ కూడా దాన్ని ఆశిస్తారు. ధనం లేకపోతే ఈ లోకంలో జీవించి ఏ వస్తువును దేన్ని కూడా మనము స్వాధీనం చేసుకోలేం. యేసుప్రభు చెప్తే దేనికంటే పరలోకం ఉంది. పరలోకంలో ఉండే ధనము అది శాశ్వతమైనది, భూలోకంలో ఉండే ధనము అశాశ్వతమైనది. అందుకని ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకొద్దు, ఇవి నాశనం అయిపోద్ది, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అని ప్రభువు వారు తెలియచేయించినారు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో దేవుని బిడ్డలైన మనము దీని యొక్క మర్మాన్ని, దీని లోతు భావాన్ని మనం తెలుసుకోవడం చాలా అవసరం ఉంది. ఇక్కడ ప్రభు వారు 24వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ప్రభువారు చెప్తారు ఇక్కడ, ఎవడో కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు, దేవునికిని సిరికిని దాసులై ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని ఆహ్వానం చేస్తారు. అంటే ప్రభువారు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి దాసులై ఉంటావా? ఈలోక సంపదతో సిరికి దాసులై ఉంటావా? ఈ సిరైన దేవుడైన యజమానులు, ఇద్దరు యజమానులు. ఒక యజమాని పరలోక సంబంధి, పరలోకాన్ని ప్రసాదించే అధిపతి యజమాని. మరి ఒకడు ఈ లోకాన్ని, ధనాన్ని ఆశించినటువంటి యజమాని క్రింద దాసుడు. అందుచేత ప్రభువారు అంటున్నారు, ఇద్దరు యజమానులు, ఒక యజమాని యహమందును పరలబందును కూడా నిత్యజీవం వారికి నుంచి శాశ్వత ధనాన్ని సమకూర్చేవాడు. ఈ లోకంలో ఉండేటువంటి ఈ ధనం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉండే ధనమంతా కూడా నశించిపోయే ధనం. కనుక ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకి దాసుని ఉండనేరుడు. ఒక దాసుని స్వీకరించి ఒక దాసుని ద్వేషిస్తాడన్నాడు. మనం దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, శాశ్వత ధనం ఉంది, అశాశ్వతమైన ధనం ఉంది. అశాశ్వతమైన ధనము నాశనం తీసుకుని పోద్ది, శాశ్వతమైన ధనము ప్రభు యొద్ద ఉంది అని తెలియజేయబడుతుంది. అయితే ప్రభు యొక్క వాక్యముని బట్టి మనం తెలుసుకోవాల్సింది, ఈ లోకంలో చాలామంది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకుని అందులో డబ్బు సమకూర్చుకుంటారు. ఆ డబ్బు ఉంది కనుక ధైర్యం, నాకేం పర్వాలేదు అనేటువంటి ధైర్యం. ఆ ధనం ఎంత ఉంది దెందడం కూడా ఇంకా ఇంకా కూర్చుకొని ఎక్కువ చేసుకోవాలని ఆశపడతారు. అందుచేత దాని కొరకు మనుష్యులు ఎన్నో తప్పుడు యొక్క కార్యక్రమాలు, ఎన్నో దుర్మార్గమైన కార్యక్రమాలు, ఎన్నో నరహత్యలు, ఎంతో భయంకరమైనటువంటి దుష్టత్వాలు కలుగు చేస్తున్నారు. బలత్కారం చేత సంపాదించుకునేటువంటి ధనము హెచ్చునను దాన్ని లక్ష్య పెట్టకుడి అని దావీదు కీర్తన 62వ దావీదు కీర్తనలో చెప్పబడుతుంది. అంటే ధనం హెచ్చినా సరే దానికి నువ్వు దాసులు అవ్వద్దు, దానిని నీవు హెచ్చించుకుని గర్వపడవద్దు అని. అదే కాకుండా ఎంతోమంది దొంగ ప్రాజెక్టులు పెట్టి దాని ద్వారా మనుషులను ఆకర్షించి డబ్బు సంపాదించి
ఆ డబ్బు అంతా కూడా కోట్ల మీద వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఉన్నటువంటి అది ఎత్తేసేసి మళ్ళీ కనపట్టలేదు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఆ లోన్లు తెరచకుండా ఎక్కడికి అయిపు లేకుండా పారిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ధనవంతులు అవ్వాలి. ఇక్కడ దేవుని వాక్యం అంటాడంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఏ అపేక్ష అది? ధనం కావాలి. అయితే ధనం ఉండాలి, నాకు ఇంకా ఎక్కువ కావాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అదే ఫౌండేషన్ అంటాడు. ఇక ఎన్నో కీడులు ఉన్నాయి. ఈ లోక జీవితంలో ఎన్నో కీడులు మనుషులకు సంభవిస్తూ ఉన్నాయి. దీని అంతకు మూలం ఏంటంటే ధనాపేక్ష. ఈ ధనాపేక్ష వలన ఎంతో నాశనం తెచ్చుకుంటున్నారు. ఎంతోమంది ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తామే పొడుచుకుంటున్నారని దేవుని వాక్యం చెప్పడుతున్నారు. ఈ ధన సంపాదించాలనేటువంటి ఆశ చెప్పున ఎంతో భ్రమలతో మనుషులు ఎన్నో చెడుగులు చేస్తూ, ఎంతో మోసం చేస్తూ, బలత్కారం చేస్తూ, రకరకాలైనటువంటి వ్యాపారాల పేరు పెట్టి అనేక మందిని ఆకర్షించి ఆ డబ్బులు దొంగిలించి బ్యాంకులో దోచుకుని రకరకాల సంపాదన చేస్తారు. ఇదంతా కూడా దేవుని వాక్యం అంటాడు, మనము వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేపోయేటప్పుడు ఏమి తీసుకుని పోలేదు. కనుక సంతృప్తికరమైనటువంటి జీవితం మనకి అవసరమై ఉన్నదని దేవుని వాక్యం చెప్పబడుతున్నది. మనము దేవుణ్ణి, ఆయన మన యజమాని, మనం ఆయన దాసులము. యజమాని చెప్పినట్టుగా దాసుడు చేయాలి, కానీ దాసుడు చెప్పినట్టు యజమాని చేయడు. ఈలోక ధనం యజమానిగత్వం నుండి మనుషులను రకరకాలైనటువంటి దుష్టత్వంలోకి, నాశనకరమైన పరిస్థితుల్లోకి నడిపించబడుతుందని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. ఇంతకని దేవుడు మనకి ఇచ్చినట్టు అనేకమైన దీవెనలను మనము అనుభవిస్తుంటుండగానే మనం దేవుని యొక్క సత్యం ఎరిగిన వారిపై ఆయన యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తూ దేవుని కనపరచాలి. యేసుప్రభు చెప్పారు లోకాసువార్త 12వ అధ్యాయంలోని, ఒక ధనవంతుడికి చాలా భూమి ఉంది. ఆ భూమి ఎంతో కూడా సేద్యం చేశాడు. ఆ భూమి ఎంతో బాగా పండింది, విరగబడిపోయింది. అప్పుడు ఆ ధనవంతుడు ఆలోచిస్తున్నాడు, ఎంత పంట పండింది, నా కొట్లు సరిపోవు, అంచేత కొట్లు తీసేసి పెద్ద పెద్ద కొట్లు కట్టి దాంట్లో ఈ ధనవంతా కూడా పూజేసి ఆ ధనవంతా కూడానే మంచి ఖరీదైనటువంటి పంట అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. కనుక ప్రాణంతో అనుకున్న ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఎన్నో సంవత్సరము సరిపడ్డ సంపదను నేను సంపాదించాను అన్నాడు. ఏమంటాడు? ఇది ఎక్కడిది? భూమి ఎవరిది? ఈ భూమి నీ గింజలు ఎవరిచ్చారు? ఈ పంట ఎవరిచ్చారు? ఇది నా యొక్క జ్ఞానంతో, నా తెలుగుతో నేను చేసుకున్నాను అని చెప్పి ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఓ ప్రాణమా, నీకేంటి కావాలి? తిను, నీ ఇష్టం వచ్చిందని తిను, నీ ఇష్టం వచ్చినటువంటి మత్తు పదార్థాలు తాగు, నీవు సుఖించు, సుఖం అనేటువంటి ఏది ఉంటుందో అది అంతా కూడా సంపాదించేయి, ఎన్నో సంవత్సరాలకు సరిపడా సంపద నీకు సంపాదించావు అని అతిశయపడుతూ ఉంటుండగానే ఒక స్వరం వచ్చింది, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును నేను తీసుకుంటున్నాను. అదే జీవితంలో చివరి యొక్క ఆ ప్రతిఫలం. దేవుడిచ్చిన దాన్ని దేవుని కొరకు ఉపయోగించి ఘనపరచవలసింది పోయి అతడు తినేదానికి, త్రాగేదానికి, శరీర సుఖం కోసం, సర్దాల కోసం, శరీరంలో డబ్బు సంపాదన కోసం ఉపయోగిస్తే నాశనం అటువంటిది వస్తుంది. రాత్రి తొలగించబడింది. యేసుప్రభు వారు మరొక పని చెప్పాడు. ఆయన ఒక చోట బోధిస్తుండగా ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, బోధకుడా, నిత్యజీవం పొందడానికి నేను ఏమి చేయాలి, ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. అడిగితే ప్రభు వారు తెలియజేశారు, ఇదిగో నిత్యజీవునికి పోవాలంటే మోషే ధర్మశాస్త్రం చెప్పాడు, 10 ఆజ్ఞలను కూడా మేరకుండా చెయ్యి అని అడిగాడు.
అప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడు, ఆయన అయ్యా నా బాల్యం నుంచే ఇవన్నీ కూడా నేను తప్పకుండా చేస్తున్నాను, ఇంకా నా కొద్యం ఏంటి అని అడిగాడు. అప్పుడు ప్రభువారు అతని యొక్క హృదయాన్ని చూశాడు. ఆయన హృదయం చూసినప్పుడు కొద్యం ఏమిటి కనపడింది. ఆయన అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అయితే చెప్పండి, దాన్ని ఇప్పుడే నెరవేర్చేస్తానన్నాడు. నీవు వెళ్ళి నీ ఆస్తి అమ్మి పేదలకు పంచిపెట్టి నీ వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నిత్య జీవం నీకు కలుగుతుంది అన్నాడు. అది దాన్ని చూడగానే అతను బేజారిపోయాడు. ఎందుకంటే అతడు మిక్కిలి ఆస్తిపరుడు కనుక ఈ మాట విన్నప్పుడు అతడు తల తెచ్చుకుని విచారంతో వెళ్ళిపోయాడు అన్నాడు. ప్రభువారు ఏం చెప్తాడైనా, ఇదిగో నువ్వు పరలోక రాజ్యం కావాలి అంటే నీవు ఈ లోకంలోని ధనాన్ని దేవుని పక్క తోసేసి ధనాన్నే నీకు యజమానిగా పెట్టుకుంటున్నావు. ఆ ధనమే నీకు పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఆపుచేయబడుతుంది అని చెప్పి ప్రభువారు చెప్పి ఆయన అంటున్నాడు, ఆయన ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు. ఇదేంటి, పరలోకంలో ధనవంతుడు దాని ప్రవేశింపలేడా? లేడు. ఎందుకంటే సూది బెజ్జములో ఒంటి దూట సులభం, కానీ ధనవంతుల పరలోక రాజ్యం ప్రవేశించుట అసాధ్యం అన్నాడు ప్రభువారు. అంటే దేని ఎందుకు చేస్తాడంటే ధనం మనుషుడు దేవుణ్ణి దూరపరిచేది. యజమానుడు, ఈ యజమానుడు దేవుని నిర్లక్ష్యం చేసి దేవుని ప్రక్క తోసివేసి జీవించేవాడు. అందుచేత దేవుని యొక్క బిడ్డలైన వారు దేవుణ్ణి కనపరచాలే తప్ప, దేవుణ్ణి యజమానిగా చేసుకోవాలి తప్ప, ఇహమందు పరమందును కూడా దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి దీవెనలు పొందాలి తప్ప ఈ లోక సంపద కోసం ఆశించి నాశనం తెచ్చుకోకూడదని యేసుప్రభు వారు తెలియజేయించినారు. అందుకనే ఇక్కడ సామెతలలోనే ఒక వాక్యమును ప్రభువారు తెలియజేశారు. ఆ వాక్యమును మనం తెలిసిన వాక్యమే. అదేమిటంటే దేవుని యొక్క సంతానంలో 30వ అధ్యాయం, సామెతల 30వ అధ్యాయంలో దేవునికి చెప్తాడు ఏమిటంటే, ప్రభువా నన్ను పేదవానిగా కానీ ఐశ్వర్యవంతుడిగా కానీ చేయవద్దంటాడు. ఎవరైనా అలా ప్రార్థన చేస్తారా? ఏమంటాడైనా, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించు, ఎక్కువైన ఎడల నీ కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో, అందుచేతను నాకు ఎప్పుడు కావలసినటువంటి ఆహారమును నాకు దయచేయన్నాడు. తగినంత ఆహారాన్ని దయచేయి అని అంటాడు. మనం ఇది అడగవచ్చు, ఇదేంటి ఎర్రబాగులోలా కనపడుతున్నాడు, ఐశ్వర్యం వద్దంటాడు ఏమిటి, ఐశ్వర్యం లేకపోతే లోకంలో ఏది చేయలేం కదా అని ఒక మనుషుడు అనుకోవచ్చు. కానీ దేవుణ్ణి యజమానిగా పెట్టుకున్న వాడు అక్కడ పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, ఏనాటికి కావలసినట్టు ఆహారాన్ని నాకు దయచేయి అని అడుగుతాడు ఆయన. ఎందుకంటే మనకు కావలసినట్టు ఆహారం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు ప్రవేశించి వచ్చినప్పుడు అరణ్య మార్గంలో వారు ఉండగా వారు ఆహారం కోసం దేవుణ్ణి అడిగితే దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. కురిపించినప్పుడు ఒక నియమం చెప్పాడు, ఏ రోజుకి ఆ రోజే చేరు చెప్పిన మనిషికి దానిని ఏరుకోండి, ఎక్కువ నిల్వ ఉంచుకోవద్దు, పాడైపోతుంది అని చెప్తే వారు పొద్దున్నే లేచి మంచులో ఈ కొత్తిమీర గింజ పోగు చేసుకుని వారు చేరు చెప్పిన తెచ్చుకున్న వారు కొంతమంది ఏమో రేపు ఉంటుందో లేదో, ఇప్పుడు ఈవాడ వచ్చేది కానీ రేపు వస్తుందో రాదో అనుకుని ఎక్కువ తెచ్చుకున్నవారు ఇప్పుడు చూసినట్లయితే ఇది పిండి చేసుకుని ఆహారం రెట్టు వేసుకుని తిన్నవారు సంతృప్తి చెందారు. అది ఇంకా ఎక్కువగా ఉంచుకున్నవాడు అది పుచ్చిపోయింది. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. ఏ నాటికి ఆనాడే దేవుడు ఆహారాన్ని సమకూర్చాడు.
అందుకని యేసుప్రభు వారు ప్రార్థన నేర్పించమని శిష్యులు అడిగితే ఆ ప్రార్థనలో కూడా ఒక ప్రత్యేకమైన మాట చెప్పాడు ఆయన. నేటి అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అన్నాడు. ఏ రోజు ఆహారం ఆ రోజు మాకు దయచేయమన్నాడు. ఎక్కువగా నాకు అవసరం లేదు, ఏనాటికి ఆనాటి ఆహారాన్ని దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. కనుక దేవుని బిడ్డలైన వారు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దీనివలన హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మరి నాశనకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుచేతంటే ఈ కీడులన్నీ కూడా మూలం ఈ ధనమే. ధనం వల్లనే చాలామంది విశ్వాసభ్రష్టులైపోయారు. తాము హత్య చేసుకున్నారని ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడతా ఉంది. దేవునికి బిడ్డలైన వారి సత్యాన్ని గ్రహించుకోవాల్సింది. నేనైనా మీరైనా ధనానికి ప్రత్యేకత ఇవ్వకుండా దేవునికే ప్రత్యేకత ఇచ్చినట్లయితే దేవుడు అటు వారి ఎడ కృప జీవించి వారిని అరుదును కూడా కాపాడు దేవుడైనాడని దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. అయితే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యందు ఉన్నటువంటి బిడ్డలైన వారు ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు చూడాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడ ఉంచవచ్చు, యెహోవాని నాకు సహాయం కలుగు. మన యొక్క అవసరాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో అవసరాలు మనకు ఈ లోకంలో ఉన్నంతకాలం ఉంటాయి. ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. అయితే మనం ఇటు చూస్తాం, దేవుని వైపు చూసి దేవుని వైపు మనం అడిగితే అక్కడి నుంచి మనకి ఆహారం, వస్త్రములు, ఆరోగ్యం, మేళ్ళు, దీవెనలు అనుకరించబడతాయి. కనుక మనం దేవుని వైపు చూడాలి. ఇక ఒక జీవితంలో జరిగిన ఒక శ్రేష్టమైన కార్యక్రమం గురించి ఈ సమయం తెలియజేయాలని కోరుతున్నాను నేను. అదేమిటంటే డిఎన్ మూడీ అనేటువంటి దైవజనుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన కుటుంబంలో ఉద్యోగ కుటుంబం జరుగుతున్నప్పుడు వేల మంది పశ్చాత్తాపడి వారు మారుమనసు పొందిన వారు ఎంతోమంది ఉన్నట్టుగా నేను చదివాను. మరి డబ్లిన్ అనేటువంటి ఆ పట్టణంలో డిఎన్ మూడీ ఆయన యొక్క పనివాడు తోటివాడైనటువంటి శాంకి అనేటువంటి వారిద్దరూ కూడా అక్కడ కూటములు చేస్తున్నారు. ఆ ఉద్యోగ కుటుంబంలో ఎంతోమంది ఆ సీట్లు రిజర్వ్ చేసుకుని ఆ కూటానికి హాజరై దేవుని దగ్గర పశ్చాత్తాపంతో మారుమనసు పొందుతున్నారు. అలాగే ఉంటుండగా అక్కడికి డబ్లిన్ పట్టణంలోని గుర్రపు పందాలు జరగబోతున్నాయి. అంచేత గుర్రపు పందాల కోసం చాలామందిగా అక్కడ చేస్తున్నారు. అలాగే మరి జార్జ్ స్టడ్ అన్నటువంటి గుర్రపు పందాల యొక్క ఛాంపియన్, ఆయన దగ్గర చాలా ఖరీదైనటువంటి గుర్రాలు తీసుకుని వాటికి ఎక్సర్సైజ్ చేయించే పనివాడితో సైతంగా ఈ డబ్బులు అనేటువంటి ఈ పట్టణం వచ్చాడు. ఆయన గుర్రాలతో ఇంకా ఒక 2 రోజులు ఈ పందెలు జరుగుతాయి. దాంట్లో ఛాలెంజింగ్గా పెడితే ఈ హార్స్ రేస్లోని ప్రథమ బహుమతులు లక్షల కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ కాలక్షేప కోసం ఎక్కడికన్నా వెళదాం అని చెప్పి ఒక డాన్సింగ్ హాల్కి వెళ్దామని బయలుదేరి వెళ్తా ఉంటే ఆయన యొక్క చిరకాల స్నేహితుడు ఆయనతో కలిసి ఈ గుర్ర పందాలను వీటిలో పాల్పొందిన వాడు కనపడ్డాడు. కనపడగానే ఈ జార్జ్ స్టడ్ అనేటువంటి ఆయనని కౌగులించుకొని, నీవు కనపడడానికి చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ గుర్రపని కోసం నెంబర్ 1 గుర్రాలని, శ్రేష్టమైన గుర్రాలు తీసుకుని వచ్చాను. ఈ గుర్ర పందాల్లో మనదే ప్రథం కనుక నీవు తప్పకుండా నాతో వచ్చి నీ దగ్గర ఏదైనా డబ్బు ఉంటే ఆ డబ్బంతా కూడా కాసి నువ్వు ఐశ్వర్యంతుడు కావాలి అని చెప్పేసి అడిగితే
నేను ఈ గుర్రపు పందాలు ఇవన్నీ కూడా మానేశానయ్యా, ఇక నా వాటితో నాకు పని లేదు అని చెప్పాడు. అలా అయితే పోను డబ్బులు లేకపోతే సరే సరే నాతో కలిసి రా, నీవు కలిసి నా గుర్రాల యొక్క శక్తి ఏమిటో, ఈ హార్స్ రేసులో ఎలాగ పరిగెడతాయో చూసి ఆనందిద్దుగా రమ్మన్నాడు. నేను ఇప్పుడు గుర్రపు పందాలకి వాటికి రావట్లేదు, నేను వేరే పని మీద వచ్చాను ఇక్కడికి అని చెప్పాడు ఆయన. అయితే నువ్వు తప్పకుండా రావాలి అని బలవంతం పెడుతుంటే అప్పుడు అతను అన్నాడు, అయ్యా మరి నువ్వు ఇంత బలవంతం పెడుతున్నాగా, నాకు ఒక షరతు ఉంది. ఇక్కడ ఒక దైవజనుడు వచ్చి ఇక్కడ ఉద్యోగ కూటం జరిపిస్తున్నాడు, ఆ కూటానికి వెళ్ళడానికే నేను వచ్చాను. నీవు ఈ రాత్రి ఆ కూటం నాతో కూడా వస్తే నేను నీతో రావడానికి సమ్మతిస్తానన్నాడు. ఏముందయ్యా కూటాల్లోని ఏం సరదా ఉంటుందా, ఏముంటుంది, అలాంటి కూటానికి రమ్మంటున్నావు నన్ను, నీవు ఇస్తే నేను తర్వాత నీ ఇక హార్స్ రేస్ కోసం నేను వస్తానన్నాడు. సరే నీతో వస్తానని చెప్పి ఆ జీవకూటంలో ప్రారంభించే ముందు కిటకిటలాడుతూ అన్ని సీట్లు కూడా రిజర్వ్ చేసుకున్న వాళ్ళు వచ్చేసారు. అయితే ఈయన్ని తీసుకుని అక్కడికి వచ్చినప్పుడు ఈ చూస్తున్నాడు, ఏంటి జనమంతా ఎంతమంది వచ్చేసారేంటి, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు అని ఆశ్చర్యపడుతున్నాడు ఆయన. అయితే అక్కడ ఈ ఆర్గనైజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయినా, అయ్యా నేను ఒక ధనవంతుడైనటువంటి గుర్రపు పందెం చేసేవాడిని తీసుకొచ్చాను, అతని దగ్గర షరతు ఏంటంటే ఈ కూటాలకు వచ్చినట్టయితే నేను వస్తానని చెప్పాను, కనుక మీరు ఎలాగైనా సరే 2 సీట్లు మా కొరకు ఏర్పాటు చేయవలసిందని కోరాడు. కోరితే ఆయన చూస్తే అన్నీ అయిపోయండి, ఎక్కడ ఖాళీలు లేవు అని చెప్పి మీరు వెరిఫై చేయండి అని చెప్పాడట. చెప్తే ఇద్దరు రిజర్వ్ చేసుకున్న సీట్లు ఫ్రంట్ లైన్లోనే ఉన్నాయి, వాడు ఏ కారణం చేత రాలేదు. అంచేత ఆ ఆర్గనైజర్ ఏం చెప్పంటే 2 సీట్లు ఉన్నాయి, అవి మీకు కేటాయిస్తున్నాం, కనుక మీరు వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు ఇద్దరు కూడా వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు షాక్కి వచ్చి పాట ప్రారంభించగానే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. అంతా చూసి ఆశ్చర్యపడిపోయాడు, ఇంత జనంలోనే ఇంత సైలెంట్గా ఉన్నారంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు ఆయన. ఈ పాట అయిపోయిన తర్వాత ఆ డిఎల్ మోడీ ఆత్మపూర్ణుడై ఈ ప్లాట్ఫారం మీదకి ఎక్కాడు. ఎక్కి అందరినీ కూడా ఆశీర్వదించి దేవుని వాక్యం ప్రారంభించాడు. దేవుని వాక్యం ప్రారంభించిన తర్వాత చూస్తున్నాడు, ఆ ప్రతి వాక్యం కూడా ఈయనకి గుడ్డు మీద తగుతున్నట్టుగా ఉంది. నన్ను గురించే ఈ చెప్తున్నాడు, వీడు నా గురించి ముందు ఆయనకి అంతా చెప్పేసేసి ఇక్కడ తీసుకొచ్చి నాకు కూర్చోబెట్టాడు అని చెప్పి చాలా కోపం వచ్చేస్తుంది. ప్రతి వాటల ద్వారా దేవుని ఆత్మ ఈ వాక్యం ద్వారా అతన్ని నొప్పిస్తుంది, గద్దిస్తుంది. ఇలాగా అంత కూటమైపోయింది. ప్రార్థన చేసి ముగించేశారు. అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఈ జార్జ్ స్టడ్ అన్నాడు, నీవు చేసిన పని నాకు అర్థమవుతుందిరా, నా సంగతులన్నీ ముందు ఆయనకి చెప్పేసి నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు, ఇది నా గురించే అవన్నీ చెబుతున్నాడు అని చెప్తే అర్థమైంది ఆయనకి. దేవునికి ఆత్మ పనిచేస్తుంది, ఇతని మీదకి గద్దింపు వస్తుందని చెప్పి నేను నీతో కలిసి ఉన్నాను కదా, నేను ఆయన కలిసానా, ఆయనతో మాట్లాడానా, ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నమాట అని చెప్పాడు. సరే తిని రేపు కూడా వస్తాన్నాడు ఆయన. మన్నాడు మళ్ళా ఆ కూటానికి వచ్చాను. ఆ కూటంలో దేవుని వాక్యం అతన్ని లొంగదీసుకుంది. దేవుని వాక్యము అతని జీవితంలో ఎన్ని అయితే తప్పులు చేసాడో అవన్నిటి గురించి కూడా దుఃఖం వచ్చిన 3వ రోజుని పశ్చాత్తాపంతో దుఃఖంతో ఉండి ఆ దైవజని దగ్గరికి వెళ్ళాడు. మారుమనసు పొందాడు. అక్కడ నిర్ణయం చేసుకున్నాడు, ఈ వేళతోటి నాకు జీవితం మార్పు చెందాను కనుక నా గుర్రాలను తీసేస్తాను అని చెప్పి వచ్చేసి ఆ గుర్రాలను కూడా అమ్మించేశాడు, పనివాడిని కూడా తీసేశాడు. వాటి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ గుర్రపు సాలను దాన్ని రీమోడల్ చేసేసి
ప్రార్థనా మందిరంగా చేశాడు. ఆయనకి ముగ్గురు కొడుకులు, వాళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్, వాడికి మంచి పేరు ఉంది. వారికి ఇతను పొందినటువంటి మారుమనసు, ఇతను పొందినటువంటి ఆత్మ దర్శనాన్ని అతడు తెలుసుకున్నవాడే ఆ కొడుకులకి తెలియజేశాడు. ఆ కొడుకుల దగ్గరికి ఈ వార్త వెళ్ళిన తర్వాత ఆ కొడుకుల్లో కూడా మార్పు చెంది వారు మారుమనసు పొందారు. అందులో ఆ కొడుకులకి తన ఆస్తిని పంచి ఇచ్చేశాడు. అందులో ఒక కొడుకు దేవుని యొక్క సేవకు సమర్పించుకున్నాడు. సిటీ స్టడ్ అన్నటువంటి ఆయన ఆ ఆస్తి తీసుకుని, నేను దేవుని సేవకు వెళ్ళినప్పుడు ఈ ఆస్తిని కూడా తీసుకెళ్ళకూడదు. ఆ ధనవంతుడైన యవనస్తునికి ప్రభు అని చెప్పాడు, నీవు పరలోక రాజ్యం కావాలంటే నీ వెళ్ళి నీ ఆస్తి అమ్మి పేదలకు పంచిపెట్టి వచ్చి నువ్వు నన్ను వెంబడించమన్నాడు. కనుక నేను ప్రభువుని వెంబడించడానికి ఈ ఆస్తి నాతో కూడా రావటానికి వీల్లేదని ఆ ఆస్తి అంతా కూడా ఆయా సేవ చేసే దేవుని యొక్క సువార్త చేసే సంస్థలకు పంచి ఇచ్చేసేసి ఆయన దేవుని యొక్క సేవలో ఆయన చైనా వెళ్ళి అక్కడ సేవ ప్రారంభించాడు. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కార్యముల కోసం వెళ్ళేవారు ధనాపేక్షతో చేసే పని, దానివల్ల ఎన్నో కీడులు ఉన్నాయి. ఎంతోమందిని గమనిస్తున్నాం. వారు ఎంతో డబ్బు ఉట్టి ప్రాజెక్టులు చూపించి ఎంతో ధనవంతులై ఆ డబ్బు కోట్లు లక్షలు సంపాదించి వాళ్ళు కార్లు, భూములు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఇదంతా కూడా ఈ లోక సంపద. దేవుని యొక్క సంపద సంపాదించాలంటే ప్రభు యొక్క రాజ్యములో మనం మన యొక్క నిత్యమైనటువంటి సంపదను సంపాదించుకోవాలి. అక్కడ దేవుని యొక్క రాజ్యములో ఆయన బిడ్డలు నిత్యము కూడా మహిమలు ప్రభువుతో ఉండాలి అంటే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకుంటాడు. మనకి ఏదైనా ధనం ఉందా? మనకు అక్కడ ఏదైనా తెరుచుకున్నామా? అక్కడ మనం వెళ్ళినప్పుడు ఇదిగో ప్రభు యొక్క సన్నిధానంలో నేను సంపాదించుకున్న ధనం ఇది అని అనుకోవడానికి ఏదైనా ఉందా? ఒకవేళ మనలో ఆ ఆశ లేకపోతే మనం నిత్య నాశనంలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మనం ఇప్పటికైనాను మన హృదయాలు దీనిలో తిప్పుకొని దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యజమానిగా అంగీకరించి ఆయన దగ్గర మనం ధనము సంపాదించుకోవాల్సింది, నిత్యమైన ధనము సంపాదించుకోవాల్సింది. మన యజమానుడు ఎలాగ చెప్తాడో అలాగ చేసి నిత్యమైన ధనము సంపాదించుకోవాల్సింది. ఆ ధనం మన యొక్క జీవితాన్ని శాశ్వతంగా నిలుపుతాడు. కనుక పేదరికం వద్దు, ధనం వద్దు, ఏనాటికి ఆ నేను కావాల్సినటువంటి ఆహారం నాకు దయచేయమని చెప్పినట్టుగా మనం ప్రభు యొద్ద ప్రార్థన ద్వారా ఆయన యొక్క మనకిచ్చే దీవెనలను, మన సంతానంకి ఇచ్చే ఐశ్వర్యాన్ని మనం ప్రభు కోసం మన యొక్క జీవితాన్ని పెట్టుకుని సంపాదించుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రతి విశ్వాసి కూడా మన యొక్క పరలోక రాజ్యంలో ఏం సంపాదించుకున్నాం, ఏం దాచుకున్నాం అని ఎరిగి ఉండి, ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే ఈనాడే మన ప్రభు యొక్క సన్నిధానంలో పరలోక రాజ్యంలో నిత్యమైన సంపద కోసం ప్రభు దగ్గర ఆయన చిత్తానుసారంగా మనం ప్రభు యొక్క మహిమనితో నడుచుకుని ఆయన సంపదలో పాలువారమైన వాళ్ళని ప్రభు పేరట నేను కోరి మరోసారి మీకు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తాను. ధనవంతులగుటకు అపేక్షించేవారు సమస్తమైనటువంటి కీడులకు మూలమైనటువంటి ధనాపేక్ష నాశనం తీసుకుపోనని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, దయామయుడ, కరుణామయుడ, నీ పరిశుద్ధుల స్తోత్రం నాయన. నీ పరలోక ధనము శాశ్వతమైనది, ఇహలోక ధనము నిత్యనాశనం తీసుకుపోయినటువంటిది. కనుక ఈ సమస్త కీళ్లకు మూలమైనటువంటి ధనాపేక్షను తీసివేసి ప్రభువా, నీ యొక్క సన్నిధానంలో నీవిచ్చే ప్రతి దీవెనికి పాత్రలుగా ఉన్నట్లు మమ్మల్ని మలిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, నీ పరిశుద్ధ హస్తం వేసి మమ్మల్ని దందరూ కూడా నడిపించండి. మీ యొక్క యాజమాన్యం కింద మేము ప్రభువా
నడిచి ఫలించినట్లు అనుగ్రహించమని ఈ సమయమందు మా ప్రభువా ఈ వెంకటాయపాలెంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరం చెందినటువంటి విశ్వాసులను, వారి కుటుంబాలని, వారి బిడ్డలను సమస్తాన్ని కూడా దీవించి మేము పరలోకంలో మా కుటుంబాలకి, మా బిడ్డలకు శాశ్వత ధనం సంపాదించినట్లు అనుగ్రహించమని మా ప్రభువా ఏ కుటుంబంలో ఏ చింతలు, ఏ బాధలు, ఏ వ్యాధులు, ఏ శ్రమలు ఉన్నవో వాటన్నిటి నుండి వారి విడుదల చేసి నీ నిత్య కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవ, ఈ కరుణ వ్యాధి వ్యాపించినందుచేత ఎవరు కూడా ఈ గృహాల నుంచి బయటకు రావడానికి వీలు పడడం లేదు. అందుచేత ఏ గృహంలో వారు ఆ గృహంలోనే నీ వాక్యం ద్వారా వారు ఉజ్జీవింపబడి నేను కనపరచడం చేయమని, అలాగా సంఘం అంతటిపైన కూడా దేవుడు కుమ్మరించండి. ఈ మాటలు వినుచున్నటువంటి విశ్వాసులను, వారి కుటుంబాలను కూడా దీవించండి. మీరు త్వరగా రానయ్యున్నారు కనుక ప్రభువా, మేము నీ నిత్యమైనటువంటి మహిమల పాలకులు పొందుటకు నీ శాశ్వత ధనమును మా కొరకు సమకూర్చమని, దీవించి ఆశీర్వించమని ప్రభువుని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమంది ఎలాగునో అలాగనే భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయము. మరణస్తులు మీకు క్షమించే ప్రకారం మనం క్షమించము. మమ్మ శోధంలోకి తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమయు నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్విస్తున్నాను. తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదం, కుమారుడైనటువంటి ప్రభు యేసు యొక్క కృపా దీవెనలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండైనటువంటి సమృద్ధమైనటువంటి దీవెనలు ఆ స్వర్లోక ధనముతో కలిసి మేము దేవుని యందు ఫలించి అభివృద్ధి పొందుటకు సంఘమంతటిపైని ఈ మాట వింటున్న వారికి సదాకాలం తోడేయండి, కాపాడుగాక. ఆమేన్. ప్రతి వారం దేవుని వాక్యం వీక్షించుటకు ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ కింద చూపిస్తున్న నెంబర్ని సంప్రదించండి.